అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు అపూర్వ స్వాగతం లభించింది. రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. రావులపాలెం నుంచి అమలాపురం వరకు వందలాది కార్లు, బైక్లతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ఆధ్వర్యంలో అడుగడుగున గజమాలలో, దండలతో సత్కరించారు. అమలాపురంలో జరిగిన అభినందన సభకు మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు ఆనందరావు, సత్యానందరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుర్తు సాయి గారికి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడవాల సత్యనారాయణ గారికి, మెట్ల రామబాబు గారికి, అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీరు ఈ సభా వేదికను అలంకరించినందుకు. ఇక్కడ నేను ముగ్గురు పేరు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ నా సోదరులు గంధం పల్లం రాజు, వాసంశెట్టి సుభాష్, రాజేష్, నా సోదర సమానం. నేను ఇప్పటికీ కూడా గత 2 ఏళ్ళుగా రాజకీయంగా ఏమి కావాలి అన్నది నేను ప్రత్యేకంగా వాళ్ళ విషయంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగా నేను మాట్లాడే ముందు ఈరోజు ఒక 5:30 గంటలు రావులపాలెం నుంచి బండారు సత్యనారాయణ గారు ఏర్పాటు చేసిన అక్కడి నుంచి ఇక్కడి వరకు 5 గంటల ఊరేగింపులో ఇబ్బంది పడిన స్కూల్ పిల్లలకి, ప్రయాణికులకి నా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నేను ఈ సభకు రావడానికి, నేను కోనసీమ గత 2.5 ఏళ్ళుగా ప్రతి నెల ఇంటి నుంచి ఒకసారి వస్తున్నాను. ఇక్కడ రాజకీయ పరిణామాలు చూస్తున్నాను. నాకు గత ప్రభుత్వం, గొడ్డల ప్రభుత్వం 2019-24లో జరిగిన మారణకాండ, జరిగిన విషయాలు అన్నీ కూడా నాకు ఇవాళకి కూడా కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇంటర్నెట్ కట్ చేసి మీ అందరినీ హింసించిన రోజు మీరెవరు కూడా మర్చిపోకూడదు. 2029లో కూడా ఆ రోజు ఏం జరిగింది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలా హింస చేశారు, ఆ రోజు మన సోదరులు సుభాష్ గారు కానీ పల్లం రాజు కానీ ఎలా ఇబ్బంది పడ్డారు, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. మీకు మా ప్రభుత్వం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే, ప్రజలని కులాలతో చూసే ప్రభుత్వం గొడ్డల ప్రభుత్వం.